హే హాయ్. ఇది రైడ్ చాలా రోజుల తర్వాత చేస్తున్నా. ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయింది వ్లాగ్ చేసి. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళా. ఇంటి నుండి వచ్చాక 2 months అవుతుంది. బైక్ సర్వీస్ కూడా ఇవ్వాలి. సర్వీసింగ్ కూడా టైం అయింది. ఇంటికి వెళ్ళి ఆల్మోస్ట్ పొంగల్ ముందు వెళ్ళా. 2 months అయిపోయింది. ఇంటి దగ్గర ఉన్నా. బైక్ తీసుకెళ్ళలేదు ఈసారి వెళ్ళేటప్పుడు. బైక్ ఇక్కడే వదిలేయాల్సి వచ్చింది. 2 months అయ్యింది. 2 months తర్వాత అసలు బైక్ స్టార్ట్ అవుతుందా లేదా అనుకున్నాను. బట్ లక్కీగా బైక్ అయితే ఏం ఇష్యూ రాలేదు. జస్ట్ సింగిల్ స్టార్టే, ఏ మాత్రం లేకుండా జస్ట్ నార్మల్గా స్టార్ట్ అయిపోయింది. ఏ ఇష్యూ ఇవ్వలేదు. అదొకటి బాగా అనిపించింది. అండ్ మెయిన్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇది ఉంది కదా బైక్ హోల్డర్, బైక్ మొబైల్ హోల్డరు ప్లస్ నావిగేషన్. కానీ వీడిచ్చే నావిగేషన్ ఏదో ఇచ్చాడు అన్నట్టు ఉంటుంది. దాంతో ఏం పెద్ద యూజ్ ఉండదు ఆ నావిగేషన్తో. టర్న్ బై టర్న్ నావిగేషన్. అండ్ కంటిన్యూగా ఎప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకుంటూ ఉండాలి మొబైల్కి, లేదంటే అది ఆన్ అవ్వదు. ఆటోమేటిక్గా ఆన్ చేయాలి బ్లూటూత్. అండ్ అంత యూజర్ ఫ్రెండ్లీగా లేదు. వెంటనే చేసి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. దానికోసం ఆగి అది చెక్ చేసుకొని అది పెట్టి కనెక్ట్ చేసి చాలా చెయ్యాలి దానికి. ప్రతిసారి అంత చేయలేం కదా. సో అది కొంచెం కష్టంగా అనిపించింది. సో అందుకని దాని యూసేజ్ అనేది చాలా తక్కువే ఉంటుంది. అండ్ నావిగేషన్ కూడా టర్న్ బై టర్నే, అంత సూపర్ ఏం యూజ్ అవ్వదు. సో అందుకని మొబైలే మ్యాక్సిమం యూజ్ చేస్తాం. నేను అప్పుడు నాకు తెలియక నా దగ్గర ఒక ఫోనే ఉండేది, ఐఫోన్ ఒకటే. ఈ ఫోన్ ఉన్నా సరే ఎప్పుడు పెట్టలేదు. ఇంకా సింగిల్ యూజ్ అదే కదా, ఫోన్స్ మెసేజెస్ ఏమొచ్చినా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంకా ఫోన్ కూడా ఇక్కడే ఉంటుంది కదా. ఫోన్స్ మెసేజెస్ అంటే గుర్తొచ్చింది, వీడు మెసేజెస్ వస్తే డిస్ప్లే వస్తుందని చెప్పాడు. నాకు ఇప్పటివరకు ఎప్పుడు మెసేజ్ వచ్చినట్టు రాలేదు. కనెక్ట్ చేసినా సరే అది ఒకటి చూపించలేదు. వాళ్ళకి వెళ్ళి అడిగితే అప్డేట్ వస్తుంది, అప్డేట్లో వస్తుంది అని చెప్తున్నాడు. ప్రెజెంట్ అయితే ఇప్పటివరకు అయితే నాకేం రాలేదు. అదొకటి చూడాలి. ఇంకా నెక్స్ట్ బైక్ రైడ్, అదే మొబైల్ది. నా ఐఫోన్ ఉండేది, డైరెక్ట్గా ఐఫోనే పెట్టాను అక్కడ. ఆల్మోస్ట్ ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ 6,000 7,000 అనుకుంటా ఆల్మోస్ట్ తిరిగా. అప్పటి వరకు ఎప్పుడు ఈ మొబైల్ యూజ్ చేసేవాడిని. అది ఒకసారి సడన్గా ఇంకా ఫొటోస్ తీస్తున్నా, వీడియో తీసేటప్పుడు వీడియో అనేది షేక్ అవుతుంది. ఐ మీన్ జస్ట్ బ్లర్ అవుతుంది అలా నార్మల్గా. సో నాకేమవుతుందో అర్థం కాలేదు. నార్మల్గా ఏదైనా ఎండలోని టెంపరేచర్ వల్ల అలా అయిందేమో అనుకున్నాను. తర్వాత ఇంకా అలా రాను కంటిన్యూగా మొత్తం వీడియో అనేది బ్లర్ అయిపోయింది కంప్లీట్గా. సో అర్థమైంది కెమెరా లెన్స్ అనేది పోయిందని. సో మళ్ళీ అది చేంజ్ చేయడానికి ఆల్మోస్ట్ చీప్గా 6,000 ఎంత అయ్యింది. సో అదొక హోలు. సో ఎవరన్నా మొబైల్ హోల్డర్ అక్కడ పెడితే మాత్రం పక్కాగా పెట్టుకోకండి. అండ్ కాస్ట్లీ ఫోన్స్ అయితే అసలు పెట్టకండి. ఏదైనా సెకండరీ ఫోన్ యూజ్ చేయండి. ఇంకా అప్పటి నుండి నేను ఇది జస్ట్ డమ్మీ ఫోన్, ఓన్లీ నావిగేషన్ కోసమైనా తీసుకున్నా. నా దగ్గర ఒక ఓల్డ్ ఫోన్ ఉంది, దాన్ని బాగు చేయించుకొని ఇంకా పెట్టుకున్నా. జస్ట్ ఓన్లీ నావిగేషన్ పర్పస్ ఓన్లీ. ఇదే బెటర్ ఆప్షన్. నావిగేషన్ పర్పస్ ఇంకా అలా చేసా. సో అలా అయింది. కారోడు యాక్చువల్లీ టర్న్ ఎలా తిరగాలి కదా, రౌండ్గా తిరగాలి కదా. వాడేంటి ఎలా వచ్చాడు, నేను రాంగ్ వెళ్ళానా వాడు రాంగ్ వెళ్ళాడు అర్థం కాలేదు. ఎప్పుడైతే యూటర్న్ వచ్చేటప్పుడు ఆ షార్ట్ కట్లో రాకూడదు కదా, చుట్టూ తిరిగే వెళ్ళాలి నాకు తెలిసినంత వరకు. మరి ఏంటో మరి. ఆరెంజ్ బస్ అన్యా ఇది హిమాయత్ సాగర్ తెలిసిందే కదా. వ్యూ అయితే బాగుంటుంది యాక్చువల్లీ ఈ టైంలో. జనరల్ సర్వీస్ అదొకటి. మొబైల్ ఎప్పుడు కాస్ట్లీ మొబైల్స్ యూజ్ చేసి ఇక్కడ పెట్టుకోకండి, పక్కాగా పోతాయి.
ఎప్పుడైనా సెకండరీ ఫోన్స్ లేదంటే చీప్ ఫోన్స్ కెమెరా అంతగా యూజ్ చేయని ఫోన్స్ అయితే పెట్టుకోవచ్చు. మెయిన్ ఇష్యూ కెమెరాతోనే ఇష్యూ, కెమెరా లెన్సెసే పోతున్నాయి దాంతో పెట్టేటప్పుడు. ఇది చిన్న టర్న్ ఉంటుంది ఇక్కడ, కట్ చేసి వెళ్ళలేము, పెద్ద వెహికల్స్ వస్తాయి ఆపోజిట్లో పక్కాగా. ఏంటి ఫ్యూయల్ ఎఫిషియన్సీ 38 చూపిస్తుంది. నేను బైక్ కొన్నప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడు నాకు ఎంత చూపించలేదు, ఫస్ట్ టైం ఇది ఎంత చూపిస్తుంది. ఐ మీన్ అది రావడం, అది కరెక్ట్గా యాక్యురేట్గా పనిచేయడం లేదు, తర్వాత యాక్యురేట్గా పనిచేస్తుందో లేదో తర్వాత విషయం. బట్ ఇప్పటివరకు ఎప్పుడు నాకు అది 38 చూపించలేదు, ఇదే ఫస్ట్ టైం చూపించడం నాకు. ఏంటో మరి అంత రేంజ్ వస్తుందో లేదో తెలీదు, చూపించడం అయితే అంత చూపిస్తుంది. టైం ఎగ్జాక్ట్గా 6 అయ్యింది. మార్నింగ్ 6 కాదు, ఈవినింగ్ 6. ఏగాడు ఇప్పుడు చెక్ ఇచ్చాడు. అండ్ గోప్రో వ్యూ కూడా చేంజ్ అయ్యింది. నేను మర్చిపోయా, గోప్రో కూడా బైక్ తీసుకున్నాక నాకు అన్నీ చాలా వరకు అంతా డబ్బులు ఖర్చు అయ్యింది. గోప్రో ఒకటి నేను సెకండ్స్లో తీసుకున్నాను. అప్పుడు సెకండ్స్లో తీసుకున్న గోప్రో అది వాడు ఏమైందో తెలీదు, ఒకసారి సడన్గా ఇంటికి వెళ్ళేటప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ పనిచేయట్లేదు. నేను ఎప్పుడు మొబైల్ నుండి ఆన్ చేస్తాను. మొబైల్లో క్లిక్ యాప్ ఉంటుంది, దాన్ని క్విక్ యాప్ అని, అది కనెక్ట్ అయ్యి దాంట్లోనే ఆన్ చేసుకొని చూసుకుంటుంటా. ఆన్ చేస్తే బ్లూటూత్ కనెక్టివిటీ అవ్వట్లేదు, ఎందుకు అవుతుందో చాలాసార్లు ట్రై చేశాను. ఇంకా లాస్ట్ ఆప్షన్ అని చెప్పేసి రీసెట్ ట్రై చేశాను. అంతే, వన్స్ రీసెట్ ఎలా కొట్టాను ఇంకా ఆన్ అవ్వలేదు. మరి ఇంకా ఆన్ అవ్వలేదు గోప్రో. ఏమో అనుకున్నాను. ఇంకా అది నేను తీసుకున్న 19,000కి, నాకు తెలియదు అప్పుడు గోప్రో ఏదో దాని గురించి పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదు. కాపరా కొంచెం త్వరగా ఏదైనా అనుకుంటే అది వెంటనే అయిపోవాలన్నట్టు ఉంటుంది. ఇలాగే చాలా బొక్క పెట్టేసుకుంటుంటా. సో అలా అయ్యింది అది. ఇంకా గోప్రో ఆన్ అవ్వలేదు. ఇంకా చాలా కస్టమర్కి తెలిసిందే కదా, గోప్రో కస్టమర్ కేర్ ఇండియాలో లేదు. అది ఇంకా గోప్రో కస్టమర్ కేర్ ఇండియాలో లేదు, యూఎస్లోనే, ఐ మీన్ యూఎస్ సింగపూర్ అనుకుంటా, సింగపూర్ ఉంది. ఇంక ఇక్కడైతే లేదు. ఇంకా ఆటోమేటిక్గా సింగపూర్ బైపాస్ కాలేజ్ ఉంటారు. ఏం చేయకపోయినా ఊరికనే భయపడుతుంటారు. ఎందుకు భయపడతామో తెలియదు, రీజన్ లేకుండా. సో ఇంకా గోప్రో అలా బొక్క అయిపోయింది. అప్పుడు గోప్రో వేస్ట్, అది ఏమైందో తెలియదు. ఇంకా నెక్స్ట్ గోప్రో తీసుకున్నా మళ్ళీ తక్కువకి. ఈసారి కొత్త గోప్రో తీసుకున్నాను. ఓఎల్ఎక్స్లో తీసుకున్న వాడికి అడిగాను, బట్ నా దగ్గర ఏం ఇష్యూ లేదన్నా అని చెప్పాడు. బట్ నేను తను ఇంకా అడిగితే అప్పుడు చెప్పాడు అది ఆల్రెడీ ఇష్యూడ్ అంట, ఇష్యూ అయ్యాక ఆల్రెడీ ఒకసారి చేంజ్ చేశాడంట, రెండోసారి చేంజ్ చేయడానికి అవ్వదంట, ఒకసారి చేంజ్ చేశాడంట. మరి అది నాకు తను చెప్పలేదు, చెప్పకుండా ఇంకా అలా చేశాడు. మరి నేను ఇంకేం అనలేక, ఇంకా ఆప్షన్ లేదు ఏం చేయడానికి. తను స్టూడెంట్ అన్నాడు, నా మనీ నాకు ఇచ్చే అన్నట్టే, అలా ఎలా అవుతుంది, నువ్వే బాగుంటావు అన్నట్టు అన్నాడు. నేను ఇంకేం అనలేదు, ఇంకేమంటాం. ఇంకా తను స్టూడెంట్ అంటే ఆర్గ్యూ చేయడం తప్ప యూజ్ లేదు ఇంకా అక్కడ. ఇంకా అలా వదిలేసాను. ఇంకా అది నెక్స్ట్ నా గోప్రో తీసుకున్నా. గోప్రో తీసుకున్నాక ఇంకా అప్పటి నుండి కొంచెం బెటర్, బాగానే ఉంది ప్రజెంట్. ఈ గోప్రో తీసుకున్న తర్వాత కొంచెం బాగానే యూజ్ అయింది. ఇప్పుడు ఇదైతే ఐ మీన్ తీసుకున్నాను కనుకనే ఇంకా యూజ్ చేస్తాను, ఆప్షన్ లేక. ముందంటే పోయింది కదా.